చాలా సంతోషంగా ఉంది. నేను ముఖ్యంగా ఈ ట్రిప్ యూఎస్ రావడానికి కారణం రాము గేదెల గారు. ఆయన న్యూజెర్సీలో ఒక బ్రహ్మాండమైన లక్ష్మీ పార్చా గారి ఆధ్వర్యంలో ప్రేమానంద నాట్యాలయం తరఫున భక్త ప్రహ్లాద బ్యాలే ఒకటి అరేంజ్ చేసి దానికి తప్పకుండా నేను రావాలి అని లక్ష్మీ గారు దామగేదెల గారు ఇన్వైట్ చేయడం జరిగింది. మధ్యలో చాలా చెప్పింది శ్రీనివాస్ గూడూరు గారికి ఫోన్ చేసి చెప్పాను. కానీ నేను ఇలా యూఎస్ వస్తున్నానని సరదాగా చెప్పాను. ఏంటి డేట్స్, మీ డేట్స్ ఏంటి అది ఇది అని అడిగారు. సో ఎవ్రీ సాటర్డే సండే కొంచెం అక్కడ జరుగుతున్నాయని చెప్పాను. ఓ అలాగా మీరు సండే సాటర్డే రావడానికి అవదా అని అన్నారు. పర్లేదండి అదే ఉంది, వచ్చి కలుస్తానులేండి, అందరం కలుద్దాం సరదాగా, మీరేమీ శ్రమ పెట్టుకోకండి అని పదే పదే చెప్పాను. ఆయన ఇందాక రాజేశ్వరి గారి హస్బెండ్ ఆయన నాగేంద్రుడు గారు అన్నారు, మీరు పదే పదే చెప్పారు కాబట్టి ఆయన చేసేస్తారు ఆయన జోక్ చేశారు. సో ఐఎమ్ రియల్లీ ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియదు. ఇంత షార్ట్ పీరియడ్లో సండే సాటర్డే కాకుండా మామూలు వర్కింగ్ డే రోజున ఇంతమంది పెద్దలందరినీ, ఆల్ ఆర్గనైజేషన్ పెద్దలందరినీ ఇన్వైట్ చేయడం అంత మామూలు మాట కాదు. కానీ అందరూ కళల పట్ల, కళాకారుల పట్ల ఉండే అభిమానం కానివ్వండి, ప్రేమ కానివ్వండి, గౌరవం కానివ్వండి, అవన్నీ మనసులో పెట్టుకుని ఈ రోజున ఇక్కడికి వచ్చి నన్ను ఇలా గౌరవించడం, నన్ను ఇలా ఆశీర్వదించడం సన్మానం కాదు, ఇది నా దృష్టిలో ఇది ఆశీర్వాదం. ఎందుకంటే ఈ రోజు నా పుట్టినరోజు, బర్త్డే పెద్దగా సెలబ్రేట్ చేసుకోను, కేక్ కోసి అవన్నీ. అదే చెప్పాను శ్రీనివాస్ గారికి, అందుకనే ఆయన అవన్నీ నన్ను కట్టేశారు అంటున్నారు. ఏం లేదు, అంతకంటే గొప్పగా అంతకు మించి చేశారు. ఇది నా ఈ 65 yearsలో ద మోస్ట్ అంటే మర్చిపోలేనటువంటి ఒక పుట్టినరోజు ఇది నా జీవితంలో. థ్యాంక్ యూ వెరీ మచ్. భక్త ప్రహ్లాద నటించేటప్పుడు నా వయసు 6 సంవత్సరాలు. 1967లో రిలీజ్ అయింది. సో మధ్యలో ఇప్పుడు 1 సంవత్సరం, ఇంకొక సంవత్సరం అయితే ప్రహ్లాదుడికి షష్ఠి పూర్తి. సో ఆ షష్ఠి పూర్తి లోపలే నాకు ఇటువంటి ఒక గొప్ప అవకాశం కలిగించినందుకు రామగేదెల గారికి, లక్ష్మీ పార్చా గారికి, శైలా స్వాతి గారికి, మరి మా శ్రీనివాస్ గౌడ్ గారికి, అందరూ అంటే ఒక్కొక్క ఆర్గనైజేషన్ చెప్పాలంటే చాలా పేర్లు ఉన్నాయి, నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. ఏదో అన్నీ ఉన్నాయి ఇక్కడ. కొంతమంది పేర్లే తెలుసు, కానీ కొంతమంది పేర్లు చెప్పి కొంతమంది పేర్లు చెప్తే నాకు కొంచెం ఇదిగా ఉంది. కాబట్టి అందరి పెద్దలకి, ఆర్గనైజేషన్ వాళ్ళ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ముఖ్యంగా రాజీ గారు, ఇద్దరు రాజీ గారు. సో ఆవిడికి, రాజేశ్వరి గారికి, ఆయన వారి హస్బెండ్ నాగేంద్రుడు గారు, ఆయన ఏజ్ నాకు రివర్స్లో చెప్పారు, 37. నిజంగానే 37 లాగా ఆయన డాన్స్ కూడా చేశారు, బ్రహ్మాండంగా పాడారు. ఇకపోతే కిషోర్ గారు ఏది వీళ్ళు వెలిసిన పారిజాతము పాడారు, రాజీ గారి హస్బెండ్. నాకు తెలిసి నేను అందుకే అడిగాను, మీ మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయిందని. 40 అన్నారు. అయితే ఈ పాట పాడే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు. ఆవిడ తెగ సిగ్గుపడ్డారు. సో బ్రహ్మాండంగా పాడారు. నా జీవితంలో అది భక్త ప్రహ్లాద తర్వాత ఒక సాంగ్ బట్టి ఒక సినిమా చెప్పడం అనేది చాలా రేర్గా ఉంటుంది. ఒక హీరో బట్టో, హీరోయిన్ బట్టో, డైరెక్టర్ని బట్టో ఒక సినిమాకు ఒక గుర్తింపు వస్తుంది. అలాగా ఆ కన్య వయసు చిత్రంలో ఆ పాటకు అంత గుర్తింపు వచ్చింది. చాలామంది కన్య వయసు పిక్చర్లో పాటను అడగరు, ఏమంటే ఏ దివిలో విరిసిన పారిజాతం కదా అంటారు. అది బాలు గారు పాడారు. ఆయనతో నాకు గ్రేట్ మెమరీస్ ఉన్నాయి. ఒకసారి పాడుతా తీయగా ప్రోగ్రామ్కి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచినప్పుడు వెళ్ళాను. ఆ సంవత్సరం బాలు గారికి నాకు కూడా ఇండస్ట్రియల్ ఎంట్రీ 50th year. ఒకేసారి ఇద్దరు కంగ్రాట్స్ చెప్తున్నాం. చెప్పి నేను ఒక పెద్ద ఫంక్షన్లో ఆయన, సార్ మీకు ఇష్టమైన పాటల్లో ఏం పాటలు ఇష్టం మీకు చెప్పండి అని అడిగారు ఆయన క్వశ్చన్. నేను కూడా ఆ ఫంక్షన్లో ఉన్నాను. ఆయన టక్కుమని నాకు ఇష్టమైన పాటలు ఒక 5-6 పాటలు ఉన్నాయి, అందులో ఏ దివిలో విరిసిన పారిజాతం అని చెప్పారు. అవి నిజంగా నాకు సర్ప్రైజ్ అయిపోయాను. అంటే అన్ని వేల పాటలు పాడినప్పుడు ఆ పాట ఎలాగ ఆయనకు గుర్తుంటుంది. ఎన్నో గొప్ప పాటలు పాడాడు ఆయన, గాన గంధర్వుడు.
నేను అడిగాను, ఎలా అండి మీకు ఆ పాట గుర్తుంది అని అడిగాను. ఎందుకంటే చెప్తున్నాను, ఆయన ఎస్పీబీ ఆర్గనైజేషన్ పెట్టారు కాబట్టి ఆ విషయం చెప్తున్నాను. అంటే ఆయన అన్నారు, 8,000 పాటలు పాడలేదమ్మా నేను ఆ పాట పాడినప్పుడు. ఆ పాట పాడిన తర్వాతే నేను ఎన్నో వేల పాటలు పాడలేదు అని చెప్పడం జరిగింది. నాకు చాలా నన్ను లాస్ట్లో బ్లెస్సింగ్ చేసినప్పుడు ఇందాక రాజీ గారు అన్నారు, కృష్ణుడు రాముడు అంటే రామారావు గారు గుర్తొస్తారు, ఒక దేవదాస్ అంటే నాగేశ్వరరావు గారు, అలాగా ప్రహ్లాదుడు అంటే నువ్వే నా కళ్ళల్లో కనిపిస్తావమ్మా. నేను పొద్దున్నే పాటలు, దేవుడి పాటలు వింటాను, అందులో ప్రహ్లాద పాట ఒక్కటన్నా ఆయన పాడలేదే పాట అందులో, కానీ ఆ పాట ఆయన వింటారు. సో అది నాకు దేవుడు ఇచ్చిన వరం, నాకు ఏవి మెయ్యప్ప చెట్టారు గారు ప్రసాదించినటువంటి గొప్ప అవకాశం, నా తల్లిదండ్రుల అదృష్టం. సో ఈ రోజున నా మీద అభిమానంతో వర్కింగ్ డే వేళ సాటర్డే సండేస్ వస్తున్నారంటే అది కామన్గా అందరూ గ్యాదర్ అవుతుంటారు, కానీ వీళ్ళ వర్కింగ్ డే అందరూ ఆఫీసులకు వెళ్ళి పనులు చూసుకుని ఎన్నో బాధ్యతలు నిర్వహించి మీరందరూ నా కోసం వచ్చి నన్ను ఈ రోజున బ్లెస్ చేశారంటే ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అండి. నిజంగా ఒక్కొక్కరికి నా కృతజ్ఞతలు, ముఖ్యంగా మా శ్రీనివాస్ గూడూరు గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలా షార్ట్గా ఆర్గనైజ్ చేసి నాకు ఇంత హ్యాపీనెస్. అంటే యూజువల్గా బర్త్డే రోజున మేము ఫ్యామిలీ వరకే జస్ట్ గ్యాదర్ అయ్యి అలా డిన్నర్కి వెళ్ళిపోతాం, కానీ దిస్ ఇస్ ద ఫస్ట్ మై బర్త్డే. చెప్పకూడదు అనుకున్నాను, కానీ ఆవిడ బర్త్డే ఉంది కదండి, సరదాగా బయటకు వెళ్ళిపోదామండి అన్నాను. అదే ఆయన మనసులో పెట్టుకుని నాకు సర్ప్రైజ్గా బయటికి వెళ్దామండి అని అలాగే చెప్పి ఇలా ఆర్గనైజ్ చేశారు. సో నాకు శిరీష కూడా మంచి ఇది, తను తెలుసుకుని తనే నాకు ఫోన్ చేసింది, ఏంటి మీరు వస్తున్నారా, నేను ఫ్లైయర్ చూసి మీరు నాకు చెప్పలేదు అని దెబ్బలాడింది ఫోన్లో. సో ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా ఇంతమంది ఇంకా ఏమైనా పేర్లు ఉంటాయి, రాకేష్ గారు తెలుగు ఆయనే, రాకేష్ రెడ్డి గారు అంటున్నారు, ఈయన రెడ్డి గారు కదా గజల్స్ పాడుతున్నారేంటి అన్నారు. అంటే ఆయన చెప్పారు, ఇప్పుడే జైపూర్ వెళ్ళి బాంబే వెళ్ళి మీకు తెలుగు తెలుసా అంటే నాకు అర్థం అవుతుంది అన్నారు, అందుకని తెలుగులోనే చెప్తున్నారు. నాకు ఆ ఉర్దూ హిందీ అంతగా తెలీదు, కానీ తెలిసినంతలో కొంత అర్థమై నేను కూడా క్లాప్స్ కొట్టాను. సో ఆవిడెవరో ఇందాక అన్నారు, తెలుగు మీకోసం ఉర్దూ నేర్చుకుంటానండి, రాజీ గారే గోలు నేను కూడా నేర్చుకుంటానండి. సో మా హస్బెండ్ చక్రపాణి గారికి గజల్స్ అంటే చాలా ఇష్టం, ఎప్పుడైనా అదే వింటుంటారు, ఆయన హిందీ బాగొచ్చు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ మీతో ఇవాళ నన్ను కూడా హానర్ చేసినందుకు. అలాగే గంగా రేలారే పాట పాడి అమ్మ గురించి, అంటే తను పాడింది ఒక్క పాటే, కానీ అందరి హృదయాల్లో నిలిచిపోయే పాట పాడింది అమ్మ గురించి. ఎక్సలెంట్గా పాడింది. 100 పాటలు పాడినా ఒక ఎత్తు ఉంటుంది, అమ్మ గురించి పాడితే ఒక ఉంటుంది. సో అంత మంచి బ్యూటిఫుల్ సాంగ్ పాడింది. ఇంకా రాజేశ్వరి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, షీఈ్ ఆల్రౌండర్ అని నాకు ఎప్పుడు శ్రీనివాస్ గారు చెప్తూ ఉంటారు. ఆయన ఇంత షార్ట్ పీరియడ్లో ఆయన ఎన్ని నిర్వహించి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ అరేంజ్ చేసి ఎవ్రీథింగ్ అన్నీ చేసి కేవలం నా మీద ఉన్న అభిమానం నా చేశారు. కానీ మీరే కదా స్టార్టింగ్, అసలు మీకే తెలుసు నేను వస్తున్నాను, నేను ఎవరికి చెప్పలేదు. నేను దాము గారి వల్ల తెలిసింది, కానీ నేను ఎవరికి చెప్పలేదు, ఈయనకే చెప్పాను. నేను అది కూడా చెప్పాను, ఫస్ట్ మీకే అండి ఫోన్ చేస్తున్నానని. నేను సరదాగా, అంటే ఆయన ఎప్పుడు నాతో ఫోన్లో కమ్యూనికేట్ చేస్తుంటారు, ఏ విషయమైనా ఎవరైనా మంచి జరిగినా చెడు జరిగినా ఫస్ట్ కాల్ అనుకుంటున్నాను నాకు వస్తుంది, వస్తుంది. బాలు గురించి గారు, జమున గారి గురించి, చంద్రమోహన్, ఇలాగా ఆల్ లెజెండ్స్. ఎందుకంటే బికాజ్ ఐఎమ్ వెరీ వెరీ లక్కీ, ఎందుకంటే అందరు లెజెండ్స్తో నేను యాక్ట్ చేశాను. రంగారావు గారు దగ్గర నుంచి నాగేశ్వరరావు గారు, సూర్యకాంతం గారు, నాట్ అసలు ఎవరని చెప్పలేను. అంటే 82 వరకు ఎవరైతే లెజెండ్స్ ఉన్నారో అందరితో నేను యాక్ట్ చేశాను. అది ద గ్రేట్ అచీవ్మెంట్ నా లైఫ్లో. సో ఇప్పుడు తరం వాళ్ళకి, అయ్యో మీరు వాళ్ళతో యాక్ట్ చేశారు కదా, మేము అసలు వాళ్ళు చూడనే లేదండి అంటారు. సో ఐఎమ్ వెరీ లక్కీ ఇన్ దట్ వే. అండ్ జీవితంలో ప్రహ్లాద లాంటి క్యారెక్టర్ రావడం అనేది చాలా రేర్గా ఉంటుంది. అది నాకు ఆ వయసులో దొరికింది. ఎందుకంటే ఇప్పుడు 58 సంవత్సరాలు ఈ సంవత్సరానికి, అయినా కూడా ఎవరు మర్చిపోకుండా భక్త ప్రహ్లాద రోజారమణి అంటే అసలు వాళ్ళ వాళ్ళకి మొన్న ప్రహ్లాద్ చూసావు కదా ఈవిడే అంటే వాళ్ళు ఇలా చూస్తున్నారు, ఈవిడ ప్రహ్లాద్ ఏంటి అలాగా. సో ఆ సినిమా చూసి ఇందాక ఎవరో చెప్పారు, ఆయన పేరు
ఆహా, వాళ్ళ పిల్లలకి చూపిస్తే బాయ్ ఆ గర్ల్ అని అడిగారు. జయప్రకాష్ చెప్పారు. ఆ బాయ్ ఆ గర్ల్ అంటే ఇదే మాట ప్రెసిడెంట్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు అడిగారు. ఆయనకు ఫస్ట్ ప్రహ్లాద్ రెడీ అయిన వెంటనే తీసుకెళ్ళి ప్రింట్ వేసి చూపిస్తే ఆయన అప్పటికే చాలా ఏజ్డ్. సో ఈ 3 hours మూవీ ఆయన 1.5 hour మూవీ చూసి దిస్ బాయ్ యాక్టెడ్ వెరీ వెల్ అన్నారు. అంటే ప్రొడ్యూసర్ గారు అబ్బాయి అక్కడ ఉన్నాడు, మురుగన్ గారు. ఆయన అన్నారు బాయ్ కాదండి గర్ల్ అని చెప్పారు. అవునా గర్ల్, ఐ కాంట్ బిలీవ్, ఐ వాంట్ టు సీ హర్ అన్నారు. అంటే క్యాజువల్గా అన్నారు. అనగానే వాళ్ళు వెంటనే అక్కడి నుంచి నన్ను మా ఫాదర్ మదర్ని ఢిల్లీ పిలిపించి ఆయన రాష్ట్రపతి భవన్లో ఆయనతో పాటు కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసి ఆ మిగతా 1.5 hour పిక్చర్ ఆయనతో చూసి ఆయన నన్ను విష్ చేసి బ్లెస్ చేసి పంపించారు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఫర్ మీ. నా జీవితంలో నేను అప్పుడు 5 years కంప్లీట్ అయ్యి 6th yearకి నేను భక్త ప్రహ్లాద్ ఎంటర్ అయ్యాను. సో అప్పటి వరకు ఆ రోజుల్లో 5 years వస్తే కానీ స్కూల్లో జాయిన్ చేసేవారు కాదు. ఇప్పుడు 1 yearలోనే పంపించేస్తున్నారు. ముందు స్కూల్కి వెళ్ళిపోతే బెటర్. సో అప్పుడు నేను ఇంకా స్కూల్లో జాయిన్ అవ్వలేదు. నేను చూసిన మొట్టమొదటి నా జీవితంలో చూసినటువంటి టీచర్ ఎవరైనా ఉంటే దట్ ఈస్ ప్రెసిడెంట్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు. సో అప్పుడు తెలియదు ఆయన ఎవరో తెలియదు. పిలిచారు, వెళ్ళాం, ఆయనతో సినిమా చూసి వచ్చేసాం. రంగారావు గారు ఎవరో తెలియదు. రంగారావు గారి గురించి కూడా ఒక చిన్న జోక్ ఉందని చెప్తాను, మీరందరూ ఆనందిస్తారు అని. రంగారావు గారు భక్త ప్రహ్లాదులు నాకు తండ్రి హిరణ్యకశిపుడు. సో ఆయన విగ్గు, రాజు డ్రెస్సు, పట్టు బట్టలు ఇవన్నీ వేసుకుంటారు. నేను కూడా అలాగే రాజకుమారులాగా ఉంటాను. ఆఫ్టర్ 2-3 years చిన్నారి పాపలని సావిత్రి గారి డైరెక్షన్లో పిక్చర్ యాక్ట్ చేశాను, చిన్నారి పాపలు. అందులో ఆయన తోటమాలి, వెరీ పూర్ ప్యాన్. నేను కూడా చాలా పూర్, చిరిగిపోయిన నిక్కరు, షర్టు, బాయ్ క్యారెక్టర్ మళ్ళీ వేసుకున్నాను. నాకు సెట్లోకి వచ్చిన తర్వాత ఆయన చూసి ఈయన ఎక్కడో చూశాను నాకు ఈ మొహంలా ఉంది, ఎవరైనా అని చూస్తున్నాను. తర్వాత మా మమ్మీ చెప్పారనమాట, నువ్వు ప్రహ్లాదుడు చేసావు, హిరణ్యకశిపుడు మీ ఫాదర్ కదా, ఆయనే రంగారావు గారే మళ్ళీ ఇప్పుడు ఇందులో యాక్ట్ చేస్తున్నారు. ఓ అప్పుడు చిన్నప్పుడు మన థాట్ ఏంటంటే చందమామ బాలమిత్రుల కథలు చదివి రాజకుమారుడు రాజులు అంటే డ్రెస్సులు వేసుకొని పట్టుబట్టలు నగలు వేసుకుంటారు, పూర్ అంటే చిరిగిపోయిన బట్టలు వేసుకుంటారు. ఈ రెండే తెలుసు డిఫరెన్స్. ఓ పాప ఈయన పూర్ అయిపోయాడు, అన్నీ పోయింది, నగలు లేవు, పట్టుబట్టలు లేవు, జుట్టు లేదు, మన శ్రీనివాస్ గారి లాగా బాల్డ్ హెడ్ అయింది లేవు, నాకు లేవు అంటే ఇద్దరు పూర్ అయిపోయావా. ఈయనంటే ఇందులో చాలా ప్రేమగా చూస్తున్నాడు, అందులో నన్ను తిట్టేవాడు కోపంగా, నువ్వు హరిని మర్చిపో అని. ఇందులో ఏమనలేదు, నన్ను ఎత్తుకుని పాడుతున్నాడు ఆయన పాట. అంటే తర్వాత ఒక 1-2 years తర్వాత నేను అర్థం చేసుకుని నాకు నేను నవ్వుకునేదాన్ని. ఓ ఇది యాక్టింగ్, ఇలా డ్రెస్సింగ్ ఇలా ఉంటుంది, పూర్ ఉంటే ఇలాగా, రిచ్ అంటే ఇలాగా, అప్పుడు తెలిసిందనమాట. సో ఎనీహో ఈ రోజున ఇంతమంది మరి లేడీస్ కూడా ఇళ్లలో చూసుకుని వర్క్ చేసుకుని అందరూ ఇంత పెద్దవాళ్ళు అందరూ వచ్చారంటే ఐ కెన్ బిలీవ్. అంటే వర్కింగ్ డే రోజున కేవలం కళల పట్ల, మళ్ళీ రేపు వర్కింగ్ డే, కళల పట్ల, మన సంప్రదాయాల పట్ల, మన కళాకారుల పట్ల ఉండే అభిమానం ఏంటో నాకు అర్థమైంది. ఇంత అభిమానం చూపిస్తున్నందుకు మరొకసారి మీ అందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ ఎవ్రీబడి. నేను పేర్లు ఒక్కొక్కటి చెప్పలేదు, నాకు అంతగా తెలియవు. నేను సో అందరికీ పెద్దలకి నమస్కారం. థ్యాంక్ యూ. మళ్ళీ ప్రహ్లాద షష్ఠి పూర్తికి చూస్తానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ రాజారామన్ గారు. అండ్ నవ్